జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శివపార్వతులిద్దరూ ఏకశిలపై స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం, అలానే యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేశాను అని బ్రహ్మం గారు చెప్పినటువంటి బసవన్న ఉన్న ఆలయం, అంతేకాకుండా బ్రహ్మం గారు అచ్చమ్మకి కాలజ్ఞానం బోధించినటువంటి గుహ, ఇలాంటి ఎన్నో రహస్యాలను కలిగి ఉన్న ఆలయం గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంది కదా. సో ఈరోజు మనం ఉమామహేశ్వరులుగా వెలిసినటువంటి యాగంటి ఆలయాన్ని అయితే సందర్శించబోతున్నాం. సో యాగంటి ఆలయాన్ని సందర్శించే ముందు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు నేను మహానంది వీడియోనైతే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియోలో చెప్పాను, సో చాలామంది భక్తులు మహానంది, యాగంటి ఈ రెండు క్షేత్రాలని ఒకేసారి దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారనమాట. దగ్గరే ఉంటాయి. సో మహానంది ఎలా రీచ్ అవ్వాలో ఆ వీడియోలో చెప్పాను. ఇప్పుడు యాగంటి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. సో యాగంటికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నంద్యాల అనమాట. నంద్యాల నుంచి బనగానపల్లె అనే ఊరికి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. మనం బనగానపల్లి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయన్నమాట. యాగంటి టెంపుల్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ నేను బస్సులో వెళ్ళాలనుకుంటే కనుక కేవలం 2 బస్సులు ఉంటాయి. ఉదయం 9 గంటలకు ఒక బస్సు ఉంటుంది, అలానే మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు ఒక బస్సు ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ టైం మొత్తం మ్యాక్సిమం ఆటోలే అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆటోలు కూడా ఫుల్ అయితేనే వెళ్తాయి, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో టైం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 3 గంటలకు ఓపెన్ చేసి నైట్ 8:30 ఆర్ 9 వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట. సో ఈ టైంని గుర్తుపెట్టుకొని మీరు ఆటోలో వెళ్ళాలా లేదంటే బస్ కోసం వెయిట్ చేయాలా ఆలోచించుకోండి. యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం చుట్టూ కొండలతో చాలా బాగుంటుంది. ఈ కొండలలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి 3 గుహలు కూడా ఉంటాయి. ఈ 3 గుహలకి చాలా ప్రత్యేకత కూడా ఉంది. మీలో ఎవరైనా ఈ టెంపుల్ దగ్గర స్టే చేయాలనుకుంటే టెంపుల్ రూమ్స్ కూడా ఉన్నాయి. సంబంధిత అధికారులని అడిగి రూమ్స్ తీసుకోవచ్చు. లేదు కేవలం దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు మీ లగేజ్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ షెడ్లో పెట్టి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఈ పుష్కరిణి. ఈ పుష్కరిణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో నీరు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పుష్కరిణి నుంచి బయటికి వెళ్లే నీరు యాగంటి క్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల మేర ఉన్న పంట పొలాలకు చేరి అక్కడితో భూమిలోకి ఇంకిపోతుంది. ఇదొక దైవాంశ లీల అని భక్తులు నమ్ముతారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని 5 నుంచి 7వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించినట్టు తెలుస్తోంది. పల్లవులు నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ఆలయం లోపల ఉన్నటువంటి అగస్త్య కోనేరు నుంచి నీళ్లు ఈ నంది నోటి గుండా వచ్చి పుష్కరిణిలో చేరతాయి. కోనేటు నుంచి బయటికి రాగానే ఎడమవైపున ఒక పెద్ద చింత చెట్టు, దాని కింద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఒక పెద్ద అరుగు ఉంటుంది.
అలానే మరోవైపు ఉన్నటువంటి చిన్న అరుగుపైన శివలింగం దర్శనమిస్తుంది. ఈ 2 అరుగుల మధ్య కనిపిస్తున్న మెట్లెక్కి పైకి వెళితే ఆలయ ప్రాంగణాన్ని చేరుకుంటాము. ఆలయంలోకి వెళ్లే ముందు మీకొక చిన్న విషయం చెప్తాను. నిజానికి ఈ ఆలయాన్ని వైష్ణవ దేవాలయంగా నిర్మించారు. దీనికి సాక్ష్యం గోపురం పైన ఉన్నటువంటి 7 కలశాలు. అదే శైవ దేవాలయానికైతే 5 కలశాలు మాత్రమే ఉంటాయి. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించాలని విగ్రహం చెక్కుతూ ఉండగా విగ్రహం యొక్క కుడికాలి బొటనవేలి గోరు కొద్దిగా విరిగిపోతుంది. హిందూ ధర్మం ప్రకారం విరిగిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించకూడదు. కాబట్టి ఆలయానికి పక్కనే ఉన్నటువంటి ఒక గుహలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచి పరమేశ్వరుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు అగస్త్య మహర్షి కోరిన విధంగా పార్వతీదేవి సమేతంగా ఉమామహేశ్వరులుగా ఏకశిలలో వెలిశారు. అలా ఈ దేవాలయం శైవక్షేత్రంగా మారింది. ఆలయం లోపలికి వెళ్దాం రండి. వెళ్లే ముందు రాజద్వారం గుమ్మాలపై చెక్కినటువంటి అందమైన శిల్పశైలి కనిపిస్తుంది. దీన్ని దాటి లోపలికి రాగానే ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతాం. గోపురానికి కుడివైపున ఒక చిన్న రాతి పలకపై కొన్ని విషయాలను రాసి ఉంచారు. ధ్వజస్తంభం దాటి ముందుకు రాగానే స్వయంభూగా వెలిసినటువంటి బసవన్న దర్శనమిస్తాడు. సుమారు 100 సంవత్సరాల క్రితం 4 స్తంభాల లోపల ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఈరోజు ప్రదక్షిణ చేయడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఈ నందీశ్వరుడు పెరిగిపోయాడు. భారతదేశపు పురావస్తు శాఖ లెక్కల ప్రకారం ప్రతి 20 సంవత్సరాలకి ఈ నంది పరిమాణం 1 అంగుళం పెరిగినట్టు అంచనా వేశారు. అంతేకాకుండా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున కాలుదువి రంకెవేయును అని రాయడం జరిగింది. ఇలాంటి పుణ్యప్రదమైన యాగంటి బసవన్న దర్శనం చేసుకోండి. శాస్త్రాల పరంగా ఈ బసవన్న పెరగడం వెనుక ఎన్ని కారణాలున్నప్పటికీ మన భారత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రాయిపై కొన్ని సంవత్సరాల పాటు పరీక్షలు నిర్వహించి ఈ రాయి ఎలా పెరుగుతుందో కనిపెట్టారనమాట. అదేంటంటే బసవన్న ఏర్పడినటువంటి ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాయిలో అధిక ఖనిజాలు ఉన్నాయన్నమాట. ఐరన్, సిలికా ఇలాంటి ఖనిజాలు ఉన్నాయన్నమాట. ఈ ఖనిజాలు ఏంటంటే గాలిలోని తేమ, నీరు వీటితో పాటు ఆ సిలికా అనే పదార్థం ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ అయినప్పుడు ఒత్తిడిని కలిగిస్తాయన్నమాట. ఇలా ఒత్తిడి కలగడం వలన ఈ పదార్థాలు ఆ రాయి యొక్క పరిమాణాన్ని పెంచుతున్నాయి. అందువల్ల ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకి 1 అంగుళం పరిమాణం పెరుగుతున్నట్లు వాళ్ళైతే నిర్ధారించారన్నమాట. సో ఇలాంటి రాళ్ళు రొమేనియా అనే ఒక దేశంలో ఒక ఊర్లో కూడా ఉన్నాయంట. వాటిలో కూడా అధిక ఖనిజాలు ఉండటం వల్ల ఆ రాళ్ళ పరిమాణం పెరిగి అవి 2 ముక్కలుగా విరిగిపోయి పడిపోతూ ఉంటాయన్నమాట. సో అక్కడ ప్రజలు ఇవి చూసి ఆ రాళ్ళకి ప్రాణం ఉన్నట్లుగా నమ్మి ఒక పుకారునైతే పుట్టించడం జరిగిందన్నమాట. సో ప్రకృతిలో సైన్స్ ఎంత ఉన్నప్పటికీ మనం కొన్ని విషయాలను దైవ దృష్టి, సంస్కృతి, సంప్రదాయాలు ఇలాంటి కోణాల్లో చూస్తాం కాబట్టి మనం వాటిని గౌరవించాలన్నమాట. సో యాగంటి బసవన్న పెరగడం వెనకాల ఉన్నటువంటి రహస్యం అయితే ఇదే. గర్భాలయంలో శివపార్వతులు ఏకశిలపై ఉమామహేశ్వరులుగా వెలిశారు. విభూది పూసిన వైపు స్వామివారు, పసుపు పూసిన వైపు అమ్మవారు ఉంటారు. ఇక్కడ పరమేశ్వరుడు లింగ రూపంలో కాకుండా శిలారూపంలో వెలిసిన శైవక్షేత్రం భారతదేశంలో మరొకటి లేదని ప్రతీతి.
దర్శనం తరువాత ఈ ద్వారం నుంచే మనం బయటికి వస్తాం. బయటికి రాగానే ముందుగా క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ వీరభద్ర స్వామివారి ఉపాలయం ఉంటుంది, దర్శించుకోండి. ఇలా ఆలయం వెనుక మరో 5 ఉపాలయాలు కూడా ఉంటాయి. ఈ ఉపాలయాల పక్కనే మనకి మరొక చిన్న గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం మెట్లు గుండా కిందకు దిగి వెళితే ఒక చిన్న కోనేరుంటుంది. దీన్నే అగస్త్య పుష్కరిణి అంటారు. యాగంటి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముచ్చట్ల అనే శివాలయంలోని కోనేరు నుంచి పర్వతాల గుండా ఈ నీరు ఇక్కడికి వచ్చి చేరుతున్నట్టు అగస్త్య మహాముని కనుగొనడం వల్ల దీనికి అగస్త్య పుష్కరిణి అని పేరు పెట్టారు. ఇక్కడి నుంచే ఇందాక మనం ఆలయం బయట చూసినటువంటి కోనేటిలోకి నీళ్లు వెళ్తాయి. ఈ కోనేటి పక్కనే కనిపిస్తున్న దారి గుండా వెళ్తే ఆంజనేయ స్వామివారి దేవాలయం చేరుకోవచ్చు. అలానే మరికొంత ముందుకు వెళితే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంచినటువంటి గుహని చూడొచ్చు. ఇదే ఆ గుహ. ప్రధాన రాజగోపురం పక్క నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ లాంటి నిర్మాణం ఈ గుహని కలుపుతుంది. ఈ గుహకి ఒకవైపున అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, మరోవైపున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తపస్సు చేసినటువంటి గుహ ఉంటాయి. ముందుగా మనం అగస్త్య మహర్షి తపస్సు చేసినటువంటి గుహలోకి వెళ్తే ప్రస్తుతం మనకి ఒక శివలింగం దర్శనమిస్తుంది. తరువాత వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఉంచినటువంటి గుహలోకి వెళ్దాం. ఈ గుహ యొక్క మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి, జాగ్రత్తగా ఎక్కండి. పైకి వెళ్ళాక అక్కడి నుంచి కనిపించే రాజగోపురం యొక్క వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల వీడియో తీయడానికి అనుమతించట్లేదు. ఆ కనిపిస్తున్నటువంటి మెట్లెక్కి కాస్త పైకి వెళితే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం దర్శనమిస్తుంది. వెంకటేశ్వర స్వామివారి గుహకి ఎడమవైపున బ్రహ్మం గారు తపస్సు చేసినటువంటి గుహ ఉంటుంది. ఈ మెట్లెక్కి పైకి వెళితే ఆ గుహని చేరుకోవచ్చు. ఈ గుమ్మం దాటి లోపలికి వెళితే గుహలోకి ప్రవేశిస్తాము. లోపల వీడియోస్ తీయడానికి అనుమతించట్లేదు, కాబట్టి మీకు ఫొటోస్ రూపంలో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ గుహలో నుంచే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండ అనే ప్రదేశానికి స్వరంగ మార్గం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇంతటితో మనం యాగంటిలోని అన్ని ప్రదేశాలను చూసేశాం. ఇక మిగిలింది నిత్య అన్నదాన సత్రం ఒక్కటే. వెళ్దాం పదండి. బ్రహ్మం గారు తపస్సు చేసినటువంటి గుహను దర్శించుకున్న తరువాత మెట్లు దిగి కిందకు రాగానే ఎడమ వైపున ఈ నిత్య అన్నదాన సత్రం కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించిన దాతలవి. ఇక్కడ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, ఇదే యాగంటి ఆలయం యొక్క స్థల పురాణం మరియు రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.